రామాయణాన్ని అంతా కలిపి 3 ముక్కల్లో చెప్పేయమంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్తారు. వారధి కట్టే రావణుణ్ణి కొట్టే సీతను తెచ్చే అన్నది దాని అర్థం. వారధి ఎందుకు కట్టాడు? సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవడానికి. సీతాదేవి లంకలో ఉన్న విషయాన్ని ఆంజనేయుడు కనుక్కొని వచ్చి చెప్పగానే వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని బయలుదేరిన రామునికి సముద్రాన్ని దాటేందుకు ఎలాంటి ఉపాయం తోచలేదు. అప్పుడు సముద్రున్నే ఉపాయం చెప్పమని కోరితే తన మీదుగా వంతెన కట్టుకుని వెళ్ళమని సముద్రుడు సలహా ఇచ్చాడు. అట్లా ఏర్పడిందే వారధి. రాముడు ప్రతి రాయిని తాకగానే అది తేలికపాటిదయిందని, ఆ రాయిని నీటిలో వేయగానే అది తేలిపోయిందని, ఇలా వానర సైన్యం రామసేతువును చిటికెలో నిర్మించేసిందని కథ చెప్తారు. ఇదంతా నమ్మశక్యమేనా? రాముడు దాటాల్సిన సముద్రం 100 యోజనాలు. 1 యోజనం అంటే 13 కిలోమీటర్లు. 100 యోజనాలంటే 1300 కిలోమీటర్లు. ఇన్ని కిలోమీటర్ల పొడవున వారధిని నిర్మించడం, అది కొన్ని రోజుల్లో పూర్తి చేయడం ఎలా సాధ్యపడింది? అది నీళ్లపై తేలే రాళ్లతో. ఎన్ని రాళ్లను తెచ్చారు? ఎంతమంది పనిచేస్తే ఇది సాధ్యపడింది? ఎంత సూపర్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ఇన్ని 100 కిలోమీటర్ల వారధిని రోజుల్లో ఎలా నిర్మించగలిగారు? ఇలాంటి నిర్మాణాన్ని ఈ కాలంలో చేపట్టడం సాధ్యం కాదని చెప్పే శాస్త్రవేత్తలే రామసేతు నిర్మాణం సాధ్యపడిందని మాత్రం చెప్తున్నారు. హిందూ మహాసముద్రంలోనే కాదు, అట్లాంటిక్ మహాసముద్రంలోనూ ఇలాంటి వారధిని పోలిన నిర్మాణాలు ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే వీటన్నిటికంటే రామసేతు మరీ ప్రాచీనమైనదని నాసా పరిశోధనలో స్పష్టమైంది. రామసేతు గురించి క్రీస్తు శకం 1747లో మొదటిసారి చర్చ జరిగింది. ఒక డచ్ కార్టోగ్రాఫర్ సేతువు ఉన్న సముద్రాన్ని చూశాడు. ఇది ఏ కాలం నాటి వంతెన అనేది అతనికి అంతుపట్టలేదు. 10 ఏళ్ల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా దీని ఆనుపాలనను బయటపెట్టింది. అచ్చంగా ఇది మనిషి నిర్మించిన వంతెనే అని తేల్చి చెప్పింది. రామేశ్వరం భారతదేశానికి దక్షిణాన ఉన్న సరిహద్దు. ఇక్కడ సముద్రంపై రైలు, రోడ్డు వంతెనలు అద్భుతంగా ఉంటాయి. రైలు వంతెనపై వెళ్తుంటే దూరంగా వరుసలో నీటిలో తేలుతున్న రాళ్లు కనిపిస్తాయి. దాదాపు 35 కిలోమీటర్ల పొడవున్న రాతి వంతెన అది. శ్రీరామచంద్రుడు రావణుడిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు నిర్మించిన వంతెన ఇది. 1804లో బ్రిటిష్ ప్రభుత్వం ఆడమ్స్ బ్రిడ్జ్ అని దీనికి పేరు పెట్టుకుంది. బైబిల్ ప్రకారం భూమిపై తొలి మానవుడు ఆడమ్స్. ఈ బ్రిడ్జి కూడా ఆడం కాలం నాటిదని, మనుషులు కట్టిందేనని వాళ్ళు విశ్వసించారు. అంతేకాదు, ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే పాక్ జలసంధికి, లంకలోని మన్నార్ తీర ప్రాంతానికి ఇసుక రాళ్ల చైన్తో ఉన్న ఒకే ఒక్క వంతెన ఇది. లంకకు చేరుకోవడానికి మరో మార్గం ఇంకెక్కడా కనిపించదు. రామసేతువును సముద్ర జలాలపై సముద్రుడి సహాయంతో నిర్మించారని వాల్మీకి రామాయణం చెప్తుంది. సేతువుపై లభించిన ఇసుక రాళ్లు 1000 సంవత్సరాల పాతవేనని పురావస్తు శాస్త్రవేత్త దుబే నిరూపించారు. సైంటిఫిక్ డేటింగ్ ప్రకారం ఈ వంతెన వయస్సు 10,000 సంవత్సరాలు. రామాయణ కాల వ్యవధి ప్రకారం ఈ వంతెన 10,000 సంవత్సరాల క్రితం నాటిది. రామాయణంలో పేర్కొన్న గణాంకాలను బట్టి నిర్ధారించిన చారిత్రక కాలం ఇది. జియోగ్రాఫికల్ నిర్మాణాల గురించి రామాయణం తప్ప మరే హిందూ ఇతిహాసం కానీ, పురాణం కానీ లోతుగా చర్చించిన దాఖలా కనిపించదు. రామసేతువును సుగ్రీవుడి సైన్యంలోని నలుడు నిర్మించాడు. ఈ నలుడు విశ్వకర్మ కుమారుడు. ఇతని ఇంజనీరింగ్ పర్యవేక్షణలోనే రాముడి సేతువు నిర్మాణం జరిగింది. లక్షల సంవత్సరాలైన ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది. ఇది ఎంతమాత్రం ఫాంటసీ కాదు. రామాయణం నిజంగా ఫాంటసీయే అయితే వాల్మీకి లాంటి వాడికి రామాయణాన్ని ఫాంటసైజ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. రాముడు తన బాణాలతోనే లంక దాకా వారధిని క్షణంలో కట్టేశాడని రాసేవాడు. దాన్ని ఎవరూ తప్పుపట్టేవారు కాదు. కానీ ఇది చరిత్ర కనుకనే నలుడి నిర్మాణ నైపుణ్యాన్ని గురించి ఆయన స్పష్టంగా క్లారిఫై ఇచ్చాడు. రావణ వధ కోసం రామేశ్వరం సమీపంలో సముద్ర తీరానికి చేరినప్పుడు రాముడి సైన్యం ఎంతో తెలుసా? అక్షరాల 10 మిలియన్లు. మానవ వానర సైన్యం అంతా కలిపి 1 కోటి మంది. ఇది ఎలా సాధ్యమని విడ్డూరపోకండి. ఆయన ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం దాకా తరలి వచ్చాడు. అప్పుడు అఖండ భారతావని జనాభా ఎంతుంటుందో ఊహించుకోవచ్చు. భారత యుద్ధంలోనే 34 లక్షల మంది చనిపోయారు. రామాయణ కాలం నాటి సైన్యం 1 కోటి మంది పెద్ద అసాధ్యమైన విషయం కాదు. దక్షిణ భారతంలోని ప్రజలంతా రాముడి పక్షాన నిలిచి రావణుడితో పోరు సలిపారు. ఈ 1 కోటి మంది కలిసి రామసేతువును 5 రోజుల్లో నిర్మించారు. అంటే ఆశ్చర్యం వేయవచ్చు, కానీ ఇది వాస్తవం. 5 రోజుల్లోనే నిర్మించారు కాబట్టే రావణుడి నిఘా వర్గాలు సైతం ఈ వారధిని పసిగట్టలేకపోయాయి.
ఈ నిర్మాణాన్ని నలుడు నిర్మించగా పర్యవేక్షించిన వాడు నీలుడు. నలుడు డిజైనింగ్ చేశాడు. ఈ నీలుడు కిష్కింధకు చెందినవాడు, అంటే ఇప్పుడున్న కర్ణాటక, దక్షిణ భారతానికి చెందినవాడు. వారధి నిర్మాణంలో హనుమంతుడికి కానీ రాముడికి కానీ ఎలాంటి ప్రమేయం లేదు. అయితే వంతెన నిర్మాణం ఎలా జరిగిందన్నది మరో ప్రశ్న. కేవలం నీటిపై తేలే రాళ్లతోనే మొత్తం వంతెన నిర్మాణం జరగలేదు. దీని వెనక టెక్నాలజీ చూస్తే ఎవరికైనా తల తిరిగిపోవాల్సిందే. మొదట సముద్ర గర్భంలో శాండ్ బెడ్ వేసుకుంటూ వెళ్ళారు. దానిపైన వుడెన్ కుషన్ నిర్మించారు. ఆ పైన బరువైన రాళ్లను వేశారు. ఆ పైన లైట్ వెయిట్ రాళ్లను వేసుకుంటూ పోయారు. 4 లేయర్లను సమాంతరంగా వేసుకుంటూ వెళ్ళారు. దీని పొడవు వెడల్పు కూడా చాలా సైంటిఫిక్గా సపోర్టివ్గా ఉండేలా చూసుకున్నారు. ఎందుకంటే చాలామంది బరువును మోయాల్సింది కాబట్టి. త్రేతాయుగం నాటి మానవులు 12 నుంచి 14 అడుగుల ఎత్తు ఉన్నట్టు ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. హిందూ నాగరికతలోనే 12 అడుగుల జైంట్ హ్యూమన్ అస్థిపంజరం మనకు లభించింది. రాముడు పట్టుకున్న ధనస్సు 16 అడుగులు ఉన్నదని రామాయణం చెప్తున్నది. ఆనాటికి మనుషులు బలిష్ఠులు, భారీకాయులు కావడం వల్ల నిర్మాణం కూడా చాలా సులువుగా, తేలిగ్గా జరిగింది. యుద్ధకాండలోని 22వ సర్గంలో సేతువు నిర్మాణం గురించి, సాంకేతికంగా ఎలా నిర్మించారన్న దాని గురించి సవివరంగా వాల్మీకి చెప్పాడు. మొదట సముద్ర గర్భంలో శాండ్ బెడ్ వేసుకుంటూ వెళ్ళిన తర్వాత వేలాది వానర వీరులు పర్వతములను, వృక్షములను విరిచి సముద్రం దగ్గరికి లాక్కు వచ్చారు. వీటిలో చెట్ల పేర్లు, వృక్షాల పేర్లు కూడా వాల్మీకి స్పష్టంగా చెప్పారు. సాల, అశ్వకర్ణ, ధవ వృక్షములు, వెదుళ్ళు, కుటజ, అర్జున, తాళ, తిలక, తిని వృక్షములు, మారేడు, ఏడాకులు, అరటి, కర్ణికార వృక్షములు, చూత వృక్షము, అశోక వృక్షము, ఇట్లాంటి అన్ని వృక్షాలతోటి వుడెన్ కుష్ను నిర్మించారు. కొన్ని చెట్లు మొదళ్లతో, మరికొన్ని మొదళ్ళు లేకుండా తీసుకువచ్చి వుడెన్ కుష్ నిర్మాణానికి వాడారు. వీటిలో తాటి చెట్లు ఉన్నాయి, దానిమ్మ చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, విభీతక చెట్లు ఉన్నాయి, కరీర, వకుల, నింబ వృక్షాలు తీసుకొచ్చారు. పెద్ద పెద్ద శరీరాలు, గొప్ప బలం గల ఆ వానరులు ఏనుగంత ప్రమాణం గల రాళ్లను, పర్వతాలను పెకిలించి యంత్రాల ద్వారా తీసుకొచ్చినట్టు కూడా యుద్ధకాండలోని 22వ సర్గంలోని 52వ శ్లోకం చెప్తుంది. మనం ఇవాళ నిర్మాణాల్లో వాడుతున్నట్టే గుండు దారాలు రామాయణ కాలంలోనూ ఉన్నాయి. నలుడు వానరుల చేత 100 యోజనముల దూరం మేరకు కొలత దారము పట్టుకున్నాడని వాల్మీకి స్పష్టంగా పేర్కొన్నాడు. మొత్తం 5 రోజుల్లో ఈ వంతెన నిర్మాణం జరిగింది. మొదటి రోజున 14 యోజనాలు, రెండో రోజున 20 యోజనాలు, మూడో రోజున 21 యోజనాలు, నాలుగో రోజున 22 యోజనాలు, ఐదో రోజున 23 యోజనాలు నిర్మించాడు. మొత్తం 130 కిలోమీటర్ల వెడల్పు, 1300 కిలోమీటర్ల పొడవుతో ఈ సేతువును నిర్మించారు. ఇవాళ పాక్ జలసంధిలో కనిపిస్తున్న రామసేతు నిర్మాణం ఈ టెక్నాలజీని పూర్తిగా బలపరుస్తున్నది. రామసేతు మానవుడి విజ్ఞాన నైపుణ్యానికి తిరుగులేని సాక్ష్యం. భగవంతుడిగా ఎదిగిపోయిన మానవుడి చరిత్రకు మాసిపోని నిదర్శనం.